శ్రీకృష్ణాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 56 నుంచి 66 శ్లోకాలు భావాలు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వయపాశ్రయః మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పరమవ్యయం. అర్జున, నన్ను ఆశ్రయించిన వాడు సదాకర్మలు చేస్తూ ఉండినా నా అనుగ్రహం వల్ల నాశము లేని మోక్షమును పొందుచున్నాడు. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్ సతతం భవ. అర్జున, బుద్ధితో సర్వ కర్మలను నాయందు ఉంచు, నన్నే ఉత్తమగతిగా భావించు. బుద్ధియోగాన్ని ఆశ్రయించి సదా నాయందే మనసు కలవాడివికా. మచ్చిత్తః సర్వదుర్గాని మత్ప్రసాదాత్ తరిష్యసి అత చేత్వమహంకారాత్ న శ్రోష్యసి వినంత్యసి. అర్జున, నాపై మనసు ఉంచిన నీవు నా అనుగ్రహం వల్ల సమస్త దుఃఖాలను దాటిపోతావు. ఒకవేళ అహంకారంతో పెడచెవిని పెడితే చెడిపోతావు. యత్ అహంకారమాశ్రిత్య నయోస్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిః తాం నియోక్ష్యసి. అర్జున, అహంకారాన్ని ఆశ్రయించి నేను యుద్ధము చేయను అని నువ్వు అనుకున్నా నీ ప్రయత్నము జరగదు. నీ స్వభావమే నీ చేత ఆ పని చేయిస్తుంది. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వశోపి తత్. అర్జున, అజ్ఞానము చేత ఏ పనిని చేయడానికి నువ్వు ఇష్టపడడం లేదో నీ స్వభావమునకు సంబంధించిన ఆ కర్మను నీకు తెలియకనే నీ స్వభావము నీ చేత చేయిస్తుంది. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రమయాన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అర్జున, పరమేశ్వరుడు సర్వజీవుల హృదయాలలో నిలవై ఉన్నాడు. యంత్రము నెక్కినవాడు త్రిప్పినట్లు జీవులందరినీ తన మాయాశక్తి చేత త్రిప్పుచున్నాడు. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. అర్జున, అన్ని విధాల పరమేశ్వరునే శరణు పొందు. అతని అనుగ్రహము చేత పరమశాంతిని నిత్యమోక్షాన్ని పొందుతావు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యత్ గుహ్యతరం మయా విమృశ్యేతత్ శేనా యతేచ్ఛసి తథా కురు. పార్థ, రహస్యాలలోకి రహస్యమైన జ్ఞానాన్ని నీకు బోధించాను. బాగా విచారం చెయ్యి. ఆ తరువాత ఏది నీకిష్టమో అది చెయ్యి. సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అర్జున, పరమరహస్యమైన నా మాటను మళ్ళీ విను. నువ్వు నాకు మిక్కిలి ఇష్టమైన వాడివి, అందువల్ల నీ మేలు కోరి చెబుతున్నా.
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. అర్జున, నీ మనస్సును నాపై ఉంచు, నా భక్తుడివిక, నన్నే అర్చించు, నాకే నమస్కరించు, నువ్వు నన్నే పొందుతావు, నువ్వు నాకు ప్రియమైన వాడివి, అందుచేత ప్రతిజ్ఞ చేసి సత్యం చెబుతున్నా. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, ధర్మాలన్నిటినీ విడిచిపెట్టేయి, నన్నొక్కన్నే శరణు పొందు, నిన్ను సమస్త పాపాల నుండి విడిపిస్తాను, బాధపడకు.